పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే గతంలోని ప్రశ్నాపత్రాల విశ్లేషణ పైన ఒక అవగాహన ఉండాలి. వ్యక్తి మానసిక సామర్థ్యాలు వీటి యొక్క ఉత్పత్తి. ఇండివిజువల్స్ మెంటల్ ఎబిలిటీస్ ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ అనువంశికత మరియు పరిసరం రెండు. అనువంశికత మాత్రమే, పరిసరం మాత్రమే. అనువంశికత లేదా పరిసరం రెండు కాదు. ఎప్పుడైనా ఒక ప్రశ్న మనం చదివినప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో పరస్పరం వ్యతిరేకంగా ఉండే ఆప్షన్స్ లేక ఆప్షన్స్ లో ఉండే రెండు పదాలు ఒక ఆప్షన్ కింద ఇస్తే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అనువంశికత, పరిసరం ఈ రెండు కలిపి ఒక ఆప్షన్కి ఇచ్చాడు, అనువంశికత మరియు పరిసరం. కనుక ఆన్సర్ 1 లేక 4 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఏమి తెలియనప్పుడు ఈ టెక్నిక్స్ వాడండి. 4 ఆప్షన్స్ లో ఉండేటువంటి పదాలు ఒక ఆప్షన్ కింద ఇచ్చినప్పుడు ఇక్కడ అనువంశికత మరియు పరిసరం ఇవ్వడం జరిగింది. దీన్ని కరెక్ట్ ఆన్సర్ గా తీసుకోవాలి. ఇంకొక టెక్నిక్ ఫాలో కావాలి. పరస్పర విరుద్ధంగా ఉండే ఆప్షన్స్ ఏంటి? అనువంశికత మరియు పరిసరం రెండు, అనువంశికత లేదా పరిసరం రెండు కాదు. సో ఈ రెండు పరస్పర విరుద్ధంగా ఉండేటువంటి ఆప్షన్స్. ఈ రెండిట్లలో ఆన్సర్ ఉండే అవకాశం ఉంది. కనుక ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అనువంశికత మరియు పరిసరం రెండు. ఇది రోట్ మెమరీ. ఏమాత్రం అవగాహన లేకుండా సైకాలజీ చదవడం, కోడ్తో టిప్స్తో నేర్చుకునేటువంటి సబ్జెక్ట్. అట్లా కాకుండా సైకాలజీ అర్థవంతంగా భావనాత్మకంగా నేర్చుకుంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. ఇక్కడ మానసిక సామర్థ్యాలు అంటే ఏమిటి? మానసిక సామర్థ్యాలలో వ్యక్తి యొక్క సెన్సేషన్స్, సంవేదనలు కావచ్చు, వ్యక్తి యొక్క పర్సెప్షన్, ప్రత్యక్షం కావచ్చు, వ్యక్తి యొక్క ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ కావచ్చు, వ్యక్తి యొక్క క్రియేటివిటీ, సృజనాత్మకత కావచ్చు, వ్యక్తి యొక్క రీజనింగ్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ కావచ్చు, వ్యక్తి యొక్క అటెన్షన్, అవధానం కావచ్చు, వ్యక్తి యొక్క థింకింగ్ కావచ్చు. ఇవన్నీ కూడా మానసిక సామర్థ్యాలు. జీన్ పియాజే సిద్ధాంతం ప్రకారం ఈ మానసిక సామర్థ్యాలు 4 దశలలో అభివృద్ధి చెందుతాయి. బర్త్ టు 2 years సెన్సరీ మోటార్ స్టేజ్, 2 to 7 years ప్రీ ఆపరేషనల్ స్టేజ్, పూర్వ ప్రచాలక దశ, 7 to 11 years మూర్త ప్రచాలక దశ, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, 11 to 16 years మధ్యలో అమూర్త ప్రచాలక దశ, అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ స్టేజ్ లేక ఫార్ములా ఆపరేషనల్ స్టేజ్. ఈ దశలలో ఈ మానసిక సామర్థ్యాలు మరి అనువంశికత, పరిసరాల సమన్వయం వల్ల అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నాడు జీన్ పియాజే. కనుక ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాలు తల్లిదండ్రుల నుంచి జన్యుపరంగా వచ్చేటువంటి లక్షణాలైన అనువంశికత వల్ల, శిశువు తన చుట్టూ ఉండేటువంటి కుటుంబ పరిసరాలు, ఇరుగు పొరుగు వారు, పాఠశాల, సాంఘిక సాంస్కృతిక పరిసరాల వల్ల కూడా వికాసం చెందుతాయని మనోవిజ్ఞాన శాస్త్రం చెప్తుంది.